వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఇప్పుడు ఇన్స్టలేషన్ ఎలా చేయాలి STM32 కోర్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫోల్డర్ ఇచ్చారు, సాఫ్ట్వేర్స్ అని సప్లై చేసిన ఫోల్డర్లో. సో ఈ EYTM21 STM32 ARM Cortex కిట్ అని మీకు ఒక ఫోల్డర్ ఇచ్చి ఉంటారు. ఈ ఫోల్డర్లో మీకు సర్క్యూట్ డయాగ్రామ్స్, లైబ్రరీస్, అదర్ ఇన్ఫో, సాఫ్ట్వేర్స్, STM32 ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. మీరు ఇందులో సాఫ్ట్వేర్స్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మాన్యువల్ ఇక్కడ ఈ పేజ్లో ఉంది. ల్యాబ్ మాన్యువల్ STM32 అని చూసారా? ఇది మీకు ఇచ్చినటువంటి ల్యాబ్ మాన్యువల్ కమ్ రికార్డు. ఈ సాఫ్ట్వేర్స్ అనే ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఇందులో ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డినో ఇన్స్టాల్ చేయాలి. మీ దగ్గర ఆర్డినో లేకపోతే అందులోనే ఆర్డినో 2.0 వెర్షన్ వాడద్దు. ఈ బోర్డ్స్కి 1.8 మీద వర్క్ అవుతున్నాయి. సో 1.8.1 ఇక్కడ ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ని దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి దీనిలో చూపించడానికి ఏం లేదు. సో ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి ఈ ఫోల్డర్లో సాఫ్ట్వేర్స్ అనే దాంట్లోకి వెళ్తారు. ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్లో ఈ ఆర్డినో డబుల్ క్లిక్ చేస్తారు. ఇది డబుల్ క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా మీకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని సిస్టమ్స్లో విండోస్ 10, 11 అయితే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని కూడా వార్నింగ్ ఇస్తుంది. అది ఎస్ అని ఇవ్వండి. అంటే జస్ట్ మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది ట్రస్టెడ్ సాఫ్ట్వేర్, దీనిలో వైరస్లు ఏమి ఉండవు. ఇలాగా మీరు ప్రాసెస్ మొదలుపెట్టగానే నెక్స్ట్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలా మీకు ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇన్స్టలేషన్ మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి 3 నుంచి 4 మినిట్స్ వరకు కూడా పట్టచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇన్స్టలేషన్లో మధ్యలో ఈ వార్నింగ్స్ వస్తాయి. ఆర్డినో USB డ్రైవరు ఇలాంటివన్నీ. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ అని. మీరు దీన్ని నమ్మచ్చు. ఇక్కడ టిక్ పెట్టేసి ఆల్వేస్ ట్రస్ట్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఆర్డినో అని చెప్పి ఇన్స్టాల్ కొట్టండి. డోంట్ ఇన్స్టాల్ కాదు, ఇన్స్టాల్ కొట్టాలి. అది డిఫాల్ట్ డోంట్ ఇన్స్టాల్ మీద ఉంటుంది, కానీ మీరు ఇన్స్టాల్ నొక్కాలి. ఇలాగే మిమ్మల్ని 3-4 సార్లు అది అడగవచ్చు. అడిగిన ప్రతిదానికి కూడా మీరు ఇన్స్టాల్ అని కొట్టాలి. ఎక్కడా కూడా డోంట్ ఇన్స్టాల్ ఇవ్వకండి, ఇన్స్టాల్ కొట్టాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫైనల్గా ఆర్డినో సెటప్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఈ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్లోజ్ అనేది వస్తుంది. దీన్ని మీరు క్లోజ్ క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. అక్కడికి ప్రాసెస్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్డినో ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడానికి ఒకసారి డెస్క్టాప్ మీదకి వస్తే డెస్క్టాప్లో ఈ గ్రీన్ కలర్ ఐకన్ ఉంటుంది. ఇది చూడడానికి 8 లెటర్ని అంటే 8 అంకెని పడుకోబెట్టినట్టుగా ఉంటుంది. ఈ ఐకన్ ఆర్డినో అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ ఐడి ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోర్డ్స్ ప్రిపేరింగ్, ఇన్స్టాలింగ్ ఇలా వచ్చి ఒక 10-15 సెకండ్స్ తర్వాత మీకు ఆర్డినో ఐడి ఓపెన్ అవుతుంది. అయితే కొన్ని సిస్టమ్స్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ విండోస్ 7 ఇలాంటి సిస్టమ్స్లో ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. ఈ జావా సాఫ్ట్వేర్ని రన్ చేయొచ్చా వద్దా అంటే మీరు ఎలా యాక్సెస్ ఇవ్వండి. ఎక్కడ కూడా నో అనకూడదు, ఎలా యాక్సెస్ ఇవ్వాలి. ఎలా యాక్సెస్ ఇది ట్రస్టెడ్, దీనిలో వైరస్లు కానీ ఉండవు. ఎలా యాక్సెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఆర్డినో ఐడి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఐకన్ క్లిక్ చేసినప్పుడు ఈ రకంగా వస్తుంది అనమాట. ఆర్డినో ఐడి గ్రీన్ కలర్తో వస్తుంది. ఇలా మీకు ఒక న్యూ ఫైల్ చూపిస్తాను. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆర్డినో ఐడి ఇన్స్టాలేషన్ అయిపోయాక ఈ రకంగా కనిపిస్తుంది. దీంట్లో కూడా మీకు ఇక్కడ సెటప్, లూప్ అని 2 ఫంక్షన్స్ వస్తాయి. ఇందులో చూడండి ఈ టిక్ మార్క్ అనేది కంపైల్ చేయడానికి, యారో మార్క్ అనేది కంపైల్ అండ్ రన్. అంటే మీరు రాసిన ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంపైల్ చేసేసి మీరు తీసుకున్న బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులోకి ప్రోగ్రామ్ చేసేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ ఈ 2 బటన్స్ తాలూకు సిగ్నిఫికెన్స్ ఇది. ఈ ఫైల్ మెనూ అనేది ఓపెన్ చేయడానికి, ఎడిట్ అనేది దీన్ని ఎడిట్ చేసుకోవడానికి, ఈ స్కెచ్ అనే దాంట్లో మనకి లైబ్రరీస్ అవి ఉంటాయి. ఇవి మనకి తర్వాత యూజ్ అవుతాయి. ఇవి ఏంటి అనేది మళ్ళీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ప్రస్తుతానికి ఆర్డినో ఐడి ఇన్స్టాల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. దీంతో పని అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్లో ఆర్డినో ఇన్స్టాల్ చేశాక దాంట్లో మిగతా సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన పని ఉంది. ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంటాయండి? ఈ లోపల ప్రోగ్రామర్ ఉంది కిట్లో. STM32కి ST-Link V2 అనే ప్రోగ్రామర్. సో ఈ ప్రోగ్రామర్కి కూడా ఒక డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి. ఆ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ అవుతుందండి అంటే మీరు డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. డివైస్ మేనేజర్కి షార్ట్ కట్టే devmgmt.msc. మీరు విండోస్ కీ నొక్కి పట్టుకుని, విండోస్ అంటే ఇది, ఈ కీ నొక్కి పట్టుకుని ఇక్కడి నుంచి R బటన్ నొక్కారనుకోండి, విండోస్ కీ R ఇలా నొక్కితే ఇక్కడ మీకు రన్ అని వస్తుంది. ఈ రన్ దగ్గర మీరు రాయొచ్చు devmgmt.msc. ఇది టైప్ చేసి మీరు ఓకే కొడితే డైరెక్ట్గా డివైస్ మేనేజర్ అనే టెర్మినల్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఇక్కడ
మీరు కిట్ కనెక్ట్ చేసినప్పుడు యూనివర్సల్ సీరియల్ బస్ దగ్గర నేను ఆల్రెడీ డ్రైవర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు STM32 లింక్ అని వస్తుంది, ST లింక్ అని. కానీ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఈ డ్రైవర్ మీ దగ్గర ఉండదు. సో దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా చేస్తాం అంటే ఈ డివైస్ మేనేజర్లోకి వెళ్ళినప్పుడు మీకు జనరల్గా ఏం కనిపిస్తుందంటే ఒక ఎల్లో కలర్ ఐకన్తో ఇక్కడ చూడండి STM32 లింక్ అని. అదర్ డివైజెస్లో ఇలాగా ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్యార్థకం అంటారు. అంటే ఇది మీకు ఒక క్వశ్చన్ ఇస్తుంది అనమాట, ఇది నాకు తెలియని డివైస్ ఏదో ఉంది అని అదర్ డివైజెస్ దగ్గర. మీరు దాన్ని క్లిక్ చేసి దీనికి డ్రైవర్ వేయాలి. ఈ డ్రైవర్ ఎక్కడ ఉందండి అంటే నేను మీకు పంపించినటువంటి సాఫ్ట్వేర్ ఫోల్డర్స్లో ఈ డ్రైవర్స్ ఉన్నాయి. ఒకసారి సాఫ్ట్వేర్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ STSW లింక్ 009 అని ఉంది. ఇది ST లింక్ తాలూకు డ్రైవర్. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. అయితే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అవ్వదు, మీరు డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. సో మళ్ళీ డివైస్ మేనేజర్లోకి వచ్చి ఇక్కడ అంటే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ అయిపోయింది, మీ దగ్గర అవ్వకపోతే ఇక్కడ అదర్ డివైజెస్లో ఇది హైలైట్ అవుతుంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ నేను ఇచ్చిన మాన్యువల్లో ఉంది చూడండి, అది రైట్ క్లిక్ చేసినప్పుడు ఈ రకంగా అప్డేట్ డ్రైవర్ అని మీకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ డ్రైవర్ వస్తుంది, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అది పాత అడుగుతుంది అనమాట. మీరు అది సెర్చ్ చేసుకోమంటావా లేకపోతే నువ్వు ఏమైనా పాత ఇస్తావా అని అడుగుతుంది. డూ యూ వాంట్ టు సెర్చ్ అని అడుగుతుంది, కానీ సెర్చ్ ఇవ్వకండి, మీరే పాత ఇవ్వాలి. ఎక్కడ ఇస్తాము అంటే దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పాత ఏంటంటే ఈ ST లింక్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ను పాత ఇస్తాం. అంటే జనరల్గా మీరు డెస్క్టాప్ మీద దీన్ని కాపీ చేశారనుకోండి, అది ఓపెన్ చేసి డెస్క్టాప్ లోపలేమో ఈ EYTM ఫోల్డరు, దాని లోపలేమో సాఫ్ట్వేర్స్, దాని లోపల ST లింక్ 009 అనే ఫోల్డర్ సెలెక్ట్ చేస్తారు. అది సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలాగా డ్రైవర్ అప్డేట్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ని మధ్య మధ్యలో మీకు వార్నింగ్స్ కూడా ఇవ్వచ్చు, నిజానికి ఇన్స్టాల్ చేయమంటావా వద్దా అని. ఎక్కడ డోంట్ ఇన్స్టాల్ కొట్టకండి, అన్నింటికి కూడా జస్ట్ ఇన్స్టాల్ని కొట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా చేసిన తర్వాత కాసేపటికి మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరిగి ఫైనల్గా మీకు ఇన్స్టలేషన్ పూర్తయిపోతుంది అన్నమాట. అంటే డ్రైవర్ వచ్చేస్తుంది. ఆ డ్రైవర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా నా దగ్గర ఈ ST లింక్ V2 అని వస్తుంది చూడండి, మీకు కూడా ఈ STM32 ST లింక్ అని రావాలి. అలా వస్తే మీ ప్రోగ్రామర్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టెప్ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ సాఫ్ట్వేర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఒక టూల్ చైన్ ఉంటుంది. అంటే ఈ STM32ని ప్రోగ్రామ్ చేయడానికి STM32 క్యూబ్ ప్రోగ్రామర్ అని ఇంకోటి ఉంది, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. అయితే ఇది డైరెక్ట్గా డబుల్ క్లిక్తో చేయొచ్చు. అది ఎలా చేస్తారంటే ఇప్పుడు చెప్పినటువంటి సాఫ్ట్వేర్ ఫోల్డర్స్లోకి వెళ్తే ఇక్కడ STM చూడండి, కిట్ లోపల సాఫ్ట్వేర్స్లోకి వెళ్తే ఇక్కడ STM32 క్యూబ్ ప్రోగ్రామర్. ఇందులో చూడండి Win32, Win64 అని రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. కానీ ఇందులో మీరు వాడవలసింది Win64 2.15 15 అని ఉంటుంది, 15 వాడండి. Win64లో 15, ఈ 19 వాడకండి. ఇది ఓన్లీ ఆర్డినో 2.0 మీద పనిచేస్తుంది, 1.8 మీద పనిచేయదు. ఇది వాడండి. ఇది డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఇలాగా సెటప్ STM32 క్యూబ్ ప్రోగ్రామర్ అని ఒకటి వస్తుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి జిప్ కాబట్టి డబుల్ క్లిక్ కొట్టండి, అది ఎక్స్ట్రాక్ట్ చేయమంటామని అడుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇలా చేసుకుంటూ పోతే నెక్స్ట్గా ఇలా ఎక్స్ట్రాక్షన్ వస్తుంది, ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో అంటే క్యూబ్ ప్రోగ్రామర్ ఇన్స్టలేషన్ అనమాట, విజార్డ్. దీన్ని నెక్స్ట్ నొక్కుతారు. తర్వాత మళ్ళీ ఏంటి ఒక లైసెన్స్ అగ్రిమెంట్ వస్తుంది, డూ వాంట్ యాక్సెప్ట్ ఆర్ ఇదండి. యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ కొడతారు. ఆ తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ రెడ్ అండర్స్టూడ్ అని చెప్పి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టి నెక్స్ట్ నొక్కాలి. ఇలా ప్రతిదానికి కూడా నెక్స్ట్ అది అడిగిన దానికి ఎస్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పాత ఇస్తుంది, సీ డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అది ఇచ్చేస్తుంది, దాంట్లోనే నెక్స్ట్ కొట్టేయడం. ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఇక్కడ టార్గెట్ డైరెక్టరీ లేదు, అది క్రియేట్ చేయమంటావా అని అడుగుతుంది, ఓకే కొడతారు, మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు. ఇలా నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ ఒక మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి 2 minutes నుంచి 5 minutes వరకు కూడా పట్టచ్చు. ఇలా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇక్కడ ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఇది యాక్చువల్గా 3 స్టేజ్లో నడుస్తుంది. 1/3 అని ఉంది కదా, 2/3, 3/3 అని 3 వస్తాయి. ఇందులో 1/3 అయిన తర్వాత మీకు ఒక్కొక్కసారి ఈ డివైస్ డ్రైవర్ ఇన్స్టలేషన్ విజార్డ్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట. ఈ డివైస్ డ్రైవర్ ఇన్స్టలేషన్ విజార్డ్లో